తన మెట్రిక్ పరీక్ష రాయటానికి ముందు ఏ విధంగా సాధువుల కోసం అన్వేషించాడో అదేవిధంగా తను కళాశాలలో చేరిన తొలి సంవత్సరాలలో కూడా సుభాసు సాధువుల కోసం అన్వేషించడం ప్రారంభించాడు. ఒక సద్గురువును గుర్తించాలనే కోరికే అంతులేని ఆయన అన్వేషణకు కారణం కాగా, తనను వాళ్ల నిరాడంబర జీవన విధానం వలన, ఉదాత్తమైన ఆలోచన ధోరణి వలన ఆకర్షించిన సన్యాసులను కలవటానికి సుభాస్ అసాధారణమైన పనులను కూడా చేశాడు. చివరకు 1914 వేసవి సెలవుల కాలంలో ఒక స్నేహితుణ్ణి వెంటబెట్టుకుని ఇంటి దగ్గర ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడు. వాళ్ళిద్దరూ ఉత్తర భారతదేశంలో ఎన్నో చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాలను, యాత్రా స్థలాలను, సాంప్రదాయక విద్యా స్థలాలను దర్శించారు. ఎన్నో ఆశ్రమాలను దర్శించారు. ఎందరో సాధువులను కలిశారు. కానీ వాళ్లు ఆయా ప్రదేశాలలో మౌలిక హిందూ మత ధర్మాల కంటే మూఢనమ్మకాలు, అర్ధరహితమైన ఆచారాలు కొనసాగుతూ ఉండటం చూసినప్పుడు వాళ్ల భ్రమలు తొలగిపోయాయి. మత ప్రచారకులకు పవిత్ర ప్రదేశాలలో ఇంకా ఆచరణలో బలపరుచుతున్న కులతత్వం, శాఖ దురభిమానం సుభాసుకు దిగ్భ్రాంతి కలిగించాయి. ఆ ఉత్తర దేశ యాత్ర సందర్భంగా సుభాసు వారణాసికి వెళ్లినప్పుడు అక్కడ ఆయన రామకృష్ణ ఆశ్రమానికి చెందిన స్వామి బ్రహ్మానందను కలిశాడు. అటువంటి విజ్ఞానులతో చర్చించిన ఫలితంగానూ మేం పవిత్రులం అని చెప్పుకునే వాళ్లతో ప్రత్యక్షంగా చర్చలలో పాల్గొన్నందువలన లభించిన మౌలిక విజ్ఞానం ఫలితంగానూ సుభాసుకు మతపరమైన నమ్మకాలలో సమతుల్యం ఏర్పడింది. ఇదిలా ఉండగా సుభాసు ఇంటి దగ్గర చెప్పకుండా పారిపోయినందున సుభాస్ తల్లిదండ్రులు, తన కుటుంబంలో గల ఇతరులు కొన్ని వారాల పాటు చాలా ఆదుర్దా పడ్డారు. చివరకు సుభాసు ఎంత ప్రశాంతంగా ఇంటి నుండి వెళ్లిపోయాడో అంతే ప్రశాంతంగా ఒకనాటి ఉదయం ఇంటికి తిరిగొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత టైఫాయిడ్ జ్వరంతో సుభాసు మంచం పట్టాడు. ఆయన మంచంలో ఉండగానే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అప్పటి వరకు విప్లవకారులు కలకత్తా విద్యార్థులలో ఎంత ప్రచారం చేసినా రాజకీయాలు సుభాసు జీవితంలో ప్రవేశించలేదు. అయినా ఇంకా ఆధ్యాత్మిక పునర్వికాసం, రాజకీయేతర పద్ధతులతో జాతీయ పునర్నిర్మాణం వంటి భావాలను నమ్ముతూనే ఉన్నాడు. కలకత్తాలో ప్రత్యక్షంగా కనిపించే బ్రిటిష్ వాళ్ల ఉనికి ఎక్కడో దూరాన ఉన్న కటక్ వంటి పట్టణాలలో కనిపించకపోవటమే ఇందుకు ప్రధాన కారణం.